హలో సార్. హాయ్ మార్నింగ్. సో థైరాయిడ్ నాడ్యూల్స్ ఎందుకు వస్తాయి? ప్రతి నాడ్యూల్ క్యాన్సర్ ఏనా? థైరాయిడ్ నాడ్యూల్స్ చాలా కామన్ గా ఉంటుంది పాపులేషన్ లో. ఎస్పెషల్లీ లేడీస్ లో థైరాయిడ్ నాడ్యూల్స్ చాలా కామన్. నలుగురికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఒకరికి ఆల్రెడీ థైరాయిడ్ నాడ్యూల్స్ ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి బయటికి కనపడవు. థైరాయిడ్ నాడ్యూల్స్ లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. జనరల్ గా థైరాయిడ్ సెల్స్ ఒకసారి ఎక్కువగా పెరిగి నాడ్యూల్ ఫామ్ అవుతుంది, కొలాయిడ్ నాడ్యూల్ అంటారు. లేదంటే కంతిలాగా ఫామ్ అవుతుంది థైరాయిడ్ లో, దాన్ని థైరాయిడ్ సిస్ట్ అంటారు. లేదంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, ఫాలిక్యులర్ ఎడినోమా అంటారు. ఇవన్నీ కూడా గడ్డలాగా ఉంటాయి, మనం దాన్ని లంప్ అంటాం. సేమ్ టైం క్యాన్సర్ కూడా ఇట్లా గడ్డలాగానే ఉంటుంది అనమాట, థైరాయిడ్ లో చిన్న లంప్ లాగా ఉంటుంది. అండ్ కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ లో మొత్తం మల్టిపుల్ చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతాయి, కానీ అవన్నీ లోపల ఉంటాయి, ఓన్లీ ఒకటే మనకి బయటికి కనపడుతుంది. దీన్ని మల్టీనోడ్యులర్ గైటర్ అంటారు. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్ లో మనకి థైరాయిడ్ లంప్స్ వస్తాయి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మెజారిటీ 80% ఆఫ్ ద లంప్స్, 80 to 90% ఇన్ ఫీమేల్స్, దే ఆర్ కంప్లీట్లీ నార్మల్, అంటే నాన్ క్యాన్సరస్ లంప్స్. ఓన్లీ అప్ టు 10% అవి క్యాన్సరస్ లంప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి లంప్ క్యాన్సరస్ కాదు? లేదు, మెజారిటీ ఎస్పెషల్లీ మనము లేడీస్ తీసుకుంటే దిస్ ఓన్లీ 5 to 7% ఛాన్స్ ఆ లంప్స్ అవి క్యాన్సర్ అయ్యేది. అదే మగవాళ్ళలో ఈ లంప్ వస్తే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. దెర్ ఇస్ అప్ టు 15% రిస్క్ అనమాట, 10 to 15%. అండ్ చిన్న పిల్లల్లో కూడా ఈ లంప్ వస్తే క్యాన్సర్ రిస్క్ ఇంకా పెరుగుతుంది అనమాట, అప్ టు 25% రిస్క్ ఉంటుంది. సో లేడీస్ లో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, మగవాళ్ళకి వచ్చేసరికి కొంచెం పెరుగుతుంది, పిల్లల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అసలు? స్పెసిఫిక్ గా రీజన్ అంటూ అయితే ఏం లేదు, దెర్ ఇస్ నో మేజర్ రీజన్. ఇప్పుడు మనము నోటి క్యాన్సర్ తీసుకుంటే టొబాకో చీవింగ్ వల్ల వస్తుంది, దట్ వీ నో. గుట్కా తింటే లేకపోతే సిగరెట్ వీటి వల్ల వస్తుంది. అట్లా థైరాయిడ్ క్యాన్సర్ కి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు, బట్ కొన్ని జెనెటిక్ గా రావచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ కూడా థైరాయిడ్ లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఒకటి మెడ్యులరీ క్యాన్సర్ అని ఉంటుంది, అది దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. ఆ జీన్ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వస్తుంది. కానీ ఈ క్యాన్సర్ వెరీ రేర్ గా వస్తాయి, ఇట్స్ నాట్ కామన్ గా చూసేది కాదు. కామన్ గా చూసే క్యాన్సర్స్ లో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఓన్లీ 10% ఆర్ లెస్ దాన్ 10% ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్ అదర్ రీజన్స్ ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడన్నా మనం రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతాయి, మల్టిపుల్ సిటీ స్కాన్స్ కానీ అలా తీస్తే, లేదు హిస్టారికల్ గా చూసుకుంటే చెర్నోబిల్ అట్లా రేడియోయాక్టివ్ ఫెసిలిటీ యాక్సిడెంట్స్ అప్పుడు చుట్టుపక్కల ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరికీ దే హ్యాడ్ థైరాయిడ్ క్యాన్సర్. చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయిన వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. సో చైల్డ్హుడ్ లో రేడియేషన్ ఎక్స్పోజర్ అండ్ అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే ఎక్సెస్ ఉన్నా కూడా దిస్ అ స్లైట్ రిస్క్. ఇవన్నీ మేజర్ రీజన్స్ కాదు, టు టెల్ దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ అన్నమాట. నార్మల్ నాడ్యూల్ కి క్యాన్సరస్ ట్యూమర్ కి ఎట్లా డిఫరెన్స్ చేయొచ్చు? క్లినికల్ అంటే పేషెంట్ వైజ్ అయితే ఇనిషియల్ గా సిమ్టమ్స్ ఏమి ఉండవు, రెండు సేమే ఉంటాయి. చిన్నగా అది పెరుగుతున్న కొద్దీ మనకి నెక్ లో లంప్ లాగా కనపడుతుంది. దెన్ జనరల్ గా పేషెంట్స్ హాస్పిటల్ కి వస్తారనమాట. సైజ్ పెరిగేంత వరకు సిమ్టమ్స్ ఏమి ఉండవు, బోత్ రెండు సేమే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ కి సిమ్టమ్స్ ఏమి ఉండవు ఎక్సెప్ట్ ఫర్ ద స్వెల్లింగ్ ఇన్ ద నెక్. పెయిన్ కూడా ఉండదు, పెయిన్ ఉండదు, ఏముండదు. అండ్ ఇంకా చాలా మంది ఏమవుతుందంటే వేరే దానికి ఏదో స్కాన్ చేయించుకుంటారు, దాంట్లో థైరాయిడ్ లో మనకి లంప్ ఉందని వస్తుంది. ఇంకా అది టెస్ట్ చేసి అప్పుడు క్యాన్సరా నాన్ క్యాన్సర్ అని తెలుస్తుంది. సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయంటే ఆ క్యాన్సర్ అంతా పెరిగి పెద్దగా అయ్యి సైజ్ నెక్ లో ఎక్కువైనా, లేదంటే బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అయిపోయి మిగతా ఏరియాస్ లో లెటర్స్ అది స్ప్రెడ్ లంగ్స్ కి స్ప్రెడ్ అయింది, లేదంటే బోన్స్ కి స్ప్రెడ్ అయింది, అది పెయిన్ వస్తుంది అనమాట ఆ పర్టికులర్ ఏరియా. బట్ ఇనిషియల్ గా థైరాయిడ్ లో ఉన్నప్పుడు మాత్రం, ఆ గ్లాండ్ లో ఉన్నప్పుడు మాత్రం పెయిన్ ఏమి ఉండదు. సైజ్ చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఎక్సెప్ట్ ఫర్ ద స్వెల్లింగ్.